ఆర్సీబీ 2.0 అని కానీ మరొకసారి విరాట్ కోహ్లీ పోస్టర్లతో విరాట్ కోహ్లీ ఫొటోస్తో ఆర్సీబీ వాళ్ళు హల్చల్ చేస్తున్న వైనం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ పటేదార్ ఎవరో కెప్టెన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ విరాట్ కోహ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. నిన్న కూడా ఆయన అజేయంగా హాఫ్ సెంచరీ చేయడం వల్ల కప్పు గెలుచుకోవడం జరిగింది. మనం ఒకసారి ఆ వార్త చూస్తే ఐపీఎల్ వరుసగా 19వ సీజన్లో ఒక్కొక్కరు ముంబై ఇండియన్స్ ఒక 5 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ ఒక 5 సార్లు, ఇప్పుడు ఆర్సీబీ 2 సార్లు ఇలాగ రకరకాలుగా దక్కించుకున్న నేపథ్యంలో అక్కడ ఫైనల్కి వచ్చిన ఈ గుజరాత్ టైటాన్స్ అలాగే ఆర్సీబీ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కప్పు గెలుచుకున్న వైన ఉంది. ఒక్కసారిగా ఎవరికి వస్తుందంటే సుమారుగా 155 పరుగులకే గుజరాత్ టైటాన్స్ పరిమితమైన నేపథ్యంలో ఆర్సీబీ అలవోకగా విజయం సాధించింది. ఆ వార్త ఇప్పుడు అన్ని వార్తాపత్రికల్లోనూ అన్ని సోషల్ మీడియాలో కూడా హల్చల్ జరుగుతుంది. ఐపీఎల్ 19 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్ జరిగిన ఏకపక్ష ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఏకపక్ష ఫైనల్లో అంటే వాళ్ళు 155కి ఇప్పటికే పరిమితమయ్యారో ఆల్మోస్ట్ ఇది వార్ వన్ సైడ్ లాగా అర్థమైపోయింది. ఎందుకంటే ఇటువైపు గట్టి బ్యాట్స్మెన్లు ఉన్నారు కాబట్టి, ఎస్పెషల్లీ కింగ్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి వార్ వన్ సైడ్ అయిపోయింది. వరుసగా రెండోసారి టైటిల్ సొంతం. ఫైనల్లో గుజరాత్పై ఘన విజయం అదరగొట్టిన విరాట్ కోహ్లీ. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి గత ఏడాది తొలి ఐపీఎల్ కప్పును ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి మరో అద్వితీయ షో. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్కు ముందు సమజ్జీవుల పోరుగా భావించినా తాము బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అని రజత్ సేన నిరూపించింది. అంటే గతసారి కూడా లాస్ట్ ఐపీఎల్ సీజన్ 18 కూడా ఆర్సీబీఏ కప్పు గెలుచుకుంది. ఈసారి డిఫెండర్ ఛాంపియన్గా బరిలో దిగిన ఆర్సీబీ రెండోసారి కూడా కైవసం చేసుకుంది. నెక్స్ట్ ఐపీఎల్ 20 సీజన్కి హ్యాట్రిక్ కొట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో గత సంవత్సరం ఆర్సీబీ ఏదైతే కప్పు గెలిచిందో బెంగళూరులో ర్యాలీగా తిరిగారో చాలా చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఆల్మోస్ట్ చాలామంది తీవ్రంగా గాయపడ్డారు, ఒకరు ఇద్దరు చనిపోయారన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. దానిపై కింగ్ కోహ్లీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపై కోర్టు వివరణ అడిగే నేపథ్యంలో మరొక్కసారి ఇక్కడ ఆర్సీబీ గెలుచుకోవడం వల్ల బెంగళూరులో కానీ మరొక్కసారి ఈ ర్యాలీ కానీ తీస్తే ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ఈసారి ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. మరి ఏమవుద్దో చూద్దాం. ఆర్సీబీ బౌలర్ల ధాటికి అతి కష్టంగా 150 పరుగులు దాటిన టైటాన్స్కు ఫలితం ఏంటో ముందే తెలిసొచ్చింది. అనంతరం చేజింగ్ రారాజు విరాట్ కోహ్లీ అజయ్ హాఫ్ సెంచరీతో కడదాకా నిలిచి బెంగళూరుకు వరుసగా రెండోసారి కప్ను ముద్దాడేలా చేశాడు. అటు బెంగళూరు ఫ్యాన్స్ ఈ సాలా కప్ నమ్దే, ఈ సాలాను కప్ నమ్దే, కన్నడంలో ఈసారి కూడా కప్పు మాదే నమ్దే అంటూ విజయ సంబరాలతో మైమర్చిపోయారు. ఇక క్వాలిఫైర్ 2లో చూపిన పోరాట పటిమను సొంత గడ్డపై పునరావృతం చేయలేక గిల్ సేన నిరాశలో పడింది. ఇక్కడ చూడండి, పోరాట పటిమను సొంత గడ్డపై పునరావృతం చేయలేక శుభ్మాన్ గిల్ సేన బొక్కబోర్లా పడింది అన్నట్టుగా ఇక్కడ వార్తుంది. మొత్తం మీద ఐపీఎల్ 19-18 వరుసగా ఆర్సీబీ కైవసం చేసుకోవడం అనేది బెంగళూరు అలాగే కన్నడ టీంకి, ఇప్పుడు మనది సన్ రైజర్స్ హైదరాబాద్ కాబట్టి తెలుగు వాళ్ళందరం కూడా దానికి ఎక్కువ సపోర్ట్ చేస్తాం. కన్నడిగులందరూ కూడా ఆర్సీబీ బెంగళూరు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఎక్కువ మద్దతు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఆనందోత్సాహాలుతున్నారు. ఖచ్చితంగా మన నమ్దే, ఈ సాలాను కప్ నమ్దే అన్నట్టుగా వాళ్ళ సంబరాల్లో మునిగి తేలారు. దీనికి సంబంధించిందే చాలా వార్తలు కూడా హల్చల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత నిజంగా గుజరాత్ టీంకి బ్యాడ్ లక్ అని అనుకునే నేపథ్యంలో, ఎందుకంటే మొన్న బొడ్డోడు ఎవరు మన సూర్యవంశీ చెదగొట్టినప్పటికి కూడా శుభ్మాన్ గిల్ అజయ్ సెంచరీ వల్ల ఆ మ్యాచ్ ఈయనొక్కడే ఒంటరి పోరాటం చేయలేక అది ఓడిపోయింది. గుజరాత్ టైటన్స్ గెలిచింది.